శ్రావణ మాసము వరలక్ష్మి వ్రతము ప్రతి మహిళ కూడా చేసుకుంటారు. ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఈ సోషల్ మీడియా ప్రభావం వలన విగ్రహం పెట్టుకొని చేయాలంట, అమ్మవారికి జడకుచ్చిళ్ళు వేయాలంట, చీర కట్టాలంట, ఇట్లా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. సింపుల్గా వరలక్ష్మి వ్రతం చేసుకునే విధానం చెప్తున్నాను, వినండి, తెలుసుకోండి. చక్కగా అమ్మవారి పటం పెట్టుకోండి. ఆ పటం ముందు ఒక కలశం, ఆ కలశంలో మామిడాకులు కానీ తమలపాకులు కానీ వేసి కొబ్బరికాయను పెట్టి దానిపైన ఒక జాకెట్ పీస్ పెట్టి ఆ కలశానికి బొట్లు పెట్టి అలంకరించుకొని అమ్మవారిని ప్రధానంగా గణపతి పూజ, పసుపు గణపతి పెట్టుకొని ఆ గణపతికి పూజ చేసుకొని, వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటుంది, ఆ బుక్ తెచ్చుకొని గణపతికి పూజ చేసుకొని షోడశోపచార పూజలతో గణపతికి పూజ చేసి అమ్మవారికి కలశంలో అమ్మవారిని ఆవాహనం చేసి అమ్మవారికి పూజ చేసి తోరణాలు కట్టి అమ్మవారికి ఒకటి, మీకొకటి, మీ ఇంటికి ముత్తైదులను ముగ్గురిని కానీ, ఒకరిని కానీ, 5 మంది కానీ, 9 మందిని కానీ, మీ శక్తి కొలది ముత్తైదులను పిలిపించి వాళ్ళకి తోరణాలు కట్టి అమ్మవారికి పూజ చేసుకొని చక్కగా కథ చదివి విని యథాశక్తిగా ప్రసాదాల నివేదన 10 రకాలు చేయాలి, 12 రకాలు చేయాలి, 9 రకాలు చేయాలి, 6 రకాలు చేయాలి, 7 రకాలు చేయాలి. ఇది పోటీ అయిపోయింది ప్రతి ఒక్కరి ఇంట్లో మహిళల దగ్గర. నేను 7 రకాలు చేశా, నువ్వు 10 రకాలు చేయలేదా, నువ్వు 11 రకాలు చేయలేదా, ఈ టైప్లో పోటీ ఎక్కువైపోయింది. అది వదిలేయండి. భక్తి శ్రద్ధ ఇంపార్టెంట్. సింపుల్గా పసుపు గణపతి చేసుకొని గణపతికి పూజ, షోడశోపచార పూజ, తర్వాత కలశంలో అమ్మవారిని ఆవాహనం చేసి అమ్మవారికి పూజ, అమ్మవారి కుంకుమార్చన, అష్టోత్తరంతో కుంకుమార్చన చేసుకొని అమ్మవారి ప్రతిమ ఉంటే పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. ఉంటేనే కలశంలో అమ్మవారిని ఆవాహనం చేసుకోండి. చక్కగా తోరణాలు పూజ చేసుకోండి, కథ చదివి వినండి, యథాశక్తిగా ప్రసాదాలు నివేదన చేయండి. నివేదన చేసి ఆ ప్రసాదం స్వీకరించి ఇంట్లో అందరికీ పంచండి. సాయంత్రం పూట ఇంటికి ముత్తైదులు పిలిపించుకొని వారికి చక్కగా పాదాలకు పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి, మహిళలకు ముత్తైదులను ఇంటికి పిలిపించి కుంకుమ బొట్టు పెట్టి వారికి 2 తమలపాకులు, 2 పండ్లు, 2 ఒక్కలు, గాజులు, 2 తమలపాకులు, 2 పండ్లు, 2 ఒక్కలు, గాజులు, శక్తి ఉంటే జాకెట్ పీస్ వారికి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. సింపుల్గా వరలక్ష్మి వ్రత పూజ చేసే విధానం ఇది. అంతే తప్ప విగ్రహం పెట్టాలి, ఆ విగ్రహానికి చీర కట్టాలి, కుచ్చిళ్ళు వేయాలి, ఆభరణాలు పెట్టాలి, వెండి సామాన్లన్నీ ఉంటేనే పూజ చేసుకోవాలి, అమ్మవారి ముఖం ఉండాలి, ముఖం ఉంటేనే పూజ చేసుకోవాలి, ఇలా ఎక్కడా లేదు, ఏమీ లేదు. సోషల్ మీడియా ప్రభావం వలన దయచేసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. సింపుల్గా శ్రద్ధ, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజ చేసుకోండి. ఖచ్చితంగా అమ్మవారికి అనుగ్రహం ఉంటుంది. భక్తి శ్రద్ధలతో సింపుల్గా అలా పూజ చేసుకోండి చాలు. ప్రసాదాలు కూడా అన్ని చేయాలని యథాశక్తిగా వడపప్పు పానకం పెట్టి సింపుల్ బెల్లం పొంగల్ చేసి పెట్టినా కూడా చాలు. అది కూడా శక్తి లేదా 2 పండ్లు, మీ శక్తి కొలది. ప్రతి ఒక్కరూ చేసుకోవడానికి సింపుల్గా పూజ, అది ప్రతి ఒక్కరికి తెలియజేయండి.